వెల్కమ్ టు కారుణ్య సమూహం. మరి ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా మరి ఎంతో అద్భుతంగా మనం ఆందోళనను తొలగించే మరి అద్భుతమైనటువంటి 48 యొక్క పాయింట్స్ ని మనం తెలుసుకుంటున్నాం. మరి అందులో భాగంగా మరి డోంట్ వర్రీ మరి 3వ భాగంలోకి ఈరోజు ప్రవేశించబోతున్నాం. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ, మరి ఈ అద్భుతమైన గ్రంథం నుంచి తీసుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకునేటువంటి శక్తి మనందరికీ అందించమని గురువుల్ని కోరుకుంటూ, మరి షణ్మియో మసునో గారిని మనందరిలోకి ఆహ్వానించుకుంటూ ప్రారంభించుకుందాం. మరి నిన్నటి రోజున మరి కొన్ని మనందరి యొక్క దైనందిక జీవితంలో మనము ఎక్కడెక్కడ సరి చేసుకోవాలి అనేటువంటి అద్భుతమైన పాయింట్స్ ని మనము మరి ఎక్కువగా ప్రతి ఒక్కరి పట్ల, మన ఇంట్లో వారి పట్ల మనము చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, అందరి పట్ల కృతజ్ఞత ఉండండి అని తెలుసుకున్నాం. అలాగే దేనికి కూడా మరి ప్రతిరోజు ఈ యొక్క మాయా ప్రపంచంలో మనందరం కూడా పరిగెడుతూ ఉన్నాం మనందరం కూడా. సో మరీ అంతలాగా పరిగెత్తకండి. అప్పుడప్పుడు కొంచెం బ్రేక్స్ వేసుకొని మరి మిమ్మల్ని మీరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు, మీరు ఎలా ఆలోచిస్తున్నారు అవన్నీ కూడా సింహావలోకనం చేసుకుంటూ మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అని మరి మరీ పరిగెత్తకండి. అప్పుడప్పుడు కొంచెం బ్రేక్ తీసుకుని మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అన్న విషయం తెలుసుకున్నాము. అలాగే జీవితం అంటే అన్ని కూడా మనకి అనుగుణంగా ఉండదు. అప్పుడప్పుడు కొన్ని సడన్ గా వస్తూ ఉంటాయి. సో వాటన్నిటికీ కూడా మీరు ప్రతి దానికి కూడా పాజిటివ్ గా స్పందించడం అనేది అలవాటు చేసుకోండి అని తెలుసుకున్నాం. అలాగే ప్రతి ఉదయాన్ని కూడా ఆస్వాదించండి. మరి ఉదయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఉదయాన్ని మీరు చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోండి. ఈ మీ జీవితంలో ఏదైతే ఉన్నతమైనదిగా అని అనుకుంటున్నారో దాన్ని ఉదయం సమయంలో మీరు కేటాయించుకోండి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అలాగే ప్రతిదీ కూడా మనం ఎన్నెన్నో వింటూ ఉంటాం. అవన్నీ కూడా కాకుండా మీ యొక్క అనుభవంతో మీరు ప్రతిదీ కూడా ఆచరించి అనుభవ జ్ఞానంతో మీరు ముందుకు వెళ్ళండి. అనుభవం ద్వారా మనకు వచ్చినటువంటి జ్ఞానం అనేది చాలా స్ట్రాంగ్ గా మనం ఉంటాము. సో ప్రతిదీ కూడా అనుభవం పొంది దాని ద్వారా మీరు ముందుకు వెళ్తూ ఉండండి అన్న విషయం తెలుసుకున్నాము. అలాగే మరి మరీ ఎక్కువగా డేటా అంతా అన్ని రకాలుగా సేకరించినా కూడా మనకు కన్‌ఫ్యూజన్ చేసేస్తూ ఉంటుంది. సో మరీ ఎక్కువ డేటా సేకరించకండి అని కూడా మనం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మరికొన్ని అద్భుతమైన పాయింట్స్ ని తెలుసుకుందాము. మరి మరొక అద్భుతమైన పాయింట్ ఏంటి అంటే మరి మీరు ఎక్కడైతే ఉన్నారో, ఏ పనైతే చేస్తూ ఉన్నారో దాని మీద ఏకాగ్రత అనేది ఉంచుకోండి. మీరు జీవితం అంటే మరి కరెక్ట్ గా మనకు అనుకున్నవి అనుకున్నట్లుగానే ఉండదు. సహనం అనేది మరి ఇవన్నీ కూడా చాలా గొప్పవి. ఇవన్నీ మనకి ఆ జీవితం అంటే మరి మనకు అనుకున్నట్టుగా రీతిగానే ఉండదు. కొన్ని అప్పుడప్పుడు మనం అనుకోని విధంగా కూడా మనకు ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు జాబు చేస్తున్నాము అంటే గనక ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రొఫెషన్ అంటే ఇష్టం ఉండొచ్చు. ఒకళ్ళకి బాగా మరి ఆహ్, ఆహ్, చక్కగా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం ఉండొచ్చు. కానీ వాళ్ళు ఒకానొక సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ రావాల్సి ఉండవచ్చు. సో, ఈ విధంగా మనకేంటంటే అప్పుడప్పుడు పరిస్థితులు అనుకూలించనప్పుడు మనము ఆయా రంగాల్లోనే మరి ఉద్యోగం చేయవలసి వస్తూ ఉంటుంది మన యొక్క దైనందిక జీవితంలో. అలాగే కొంతమందికి మరి సపోజ్ హౌస్ వైఫ్‌లున్నారనుకోండి. వాళ్ళకేమో ఇంట్లో ఉండడం ఇష్టం ఉండదు. ఎంతసేపు చక్కగా బయటికెళ్ళి ఉద్యోగం చేయాలి, సంపాదించాలి అనేటువంటి తహతహలాడుతూ ఉంటారు. అలాగే కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉన్నారనుకోండి. అబ్బా! ఏం చేస్తాము చక్కగా ఇంట్లో ఉండి హాయిగా ఇల్లు, పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది అని కొంతమందికుండొచ్చు.
కొంతమందికేమో మరి వాళ్ళకి ఇంకా చెయ్యాలని అనిపించదు. కానీ ఏదో ఇంక తప్పదు చెయ్యాలి. జీవితం అంటే ఇంకా ఏదో ఒక పని చెయ్యాలి. డబ్బులు సంపాదించాలి. ఏదో ఒక జాబ్. మరి దొరకనప్పుడు ఏం చేస్తారు? ఏదో ఒకటి చెయ్యాలి కదా! అని చెప్పేసి మరి ఇలాగా ప్రతి ఒక్కళ్ళము గూడా మనకు అనుకున్నట్టు విధంగా మనకు లేకపోయినా కూడా మనము సరిదిద్దుకుని అడ్జస్ట్ అయ్యి చేయవలసినటువంటి జీవితం మనందరిది గూడా. సో, ఇలాగ ఉన్నప్పటికి కూడా ఏమని చెప్తున్నారు అంటే గనక జీవితం అలాగే ఉంటుంది. కాబట్టి మీరు అలా ఉన్నప్పుడు కూడా మీరు మీరు మీకు జాబ్ చేయాలంటే ఇష్టం. కానీనేమో మీకు ఇంట్లో ఉండి అందరికి అన్నీ చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీకు. అప్పుడేమంటున్నారంటే మీరు ఏదైనా చేయనివ్వండి. మీరు ఇంట్లో ఉండండి, బయటికెళ్ళండి, మీరు ఎక్కడైనా ఉండండి, ఏదైనా చేయండి. కానీ మీరు ఉన్నటువంటి ఆ క్షణంలో ఆ పని చేసేటప్పుడు పూర్తిగా మనసు పెట్టి శ్రద్ధతో చేయండి. ఇది ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే పూర్తిగా ఏదైనా మీకు నిమగ్నం అయ్యి గనక ఏదైనా సరే మీకు చెయ్యాలి అని ఎలాగైనా సరే ఇది నా రెస్పాన్సిబిలిటీ నేను చెయ్యాలి అని పూర్తిగా మీరు నిమగ్నం అయ్యి చేసిన క్షణమే మీలో ఆనందం కలుగుతుంది. మరి అదే మీకు ఒక చక్కటి సంతృప్తిని గూడా ఇస్తుంది అని గూడా చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మీ వంతు అంటే మీకిష్టం లేదు. కానీ మీరు 100% మీరు ప్రయత్నం చేస్తూ, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మీరొక 100% గనక మీరు ప్రయత్నం చేస్తూ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీరు గనక చేయగలిగితే గనక మీకు అందులో ఎంతో ఆనందం కలుగుతుంది. ఎంతో తృప్తి కలుగుతుంది. కాబట్టి మీకు మీరు చేసేటువంటి ఉద్యోగం సరిపోదు అని మీకు అనిపించినా కూడా మీరు గనక నిమగ్నమైతే గనక ఆ పని మీ స్వంతం అవుతుంది. మీరు ఎప్పుడైతే ఆహ్, ఆ నిబద్ధ న అందులో నిమగ్నం అయిపోయి మీరు చేయగలిగినప్పుడు అది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం గూడా మీ జీవితంలో అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడట ఒకానొక జన్ ఒకానొక పూజారి హ్మ్. అంటే ఒక ఆలయంలో చాలా వంట చేసేటువంటి అక్కడ ఉన్నటువంటి ఒకానొక వృద్ధ సన్యాసి. ఆయన ఆ వంటకి సంబంధించినవన్నీ గూడా ఆరబెడుతున్నాడట. పెడుతూ ఉంటే మీరు ఎందుకు మీరు ఇంత ఎండలో మీరు ఆ పని చేయాలా? మీరెందుకు తగ్గాక చేసుకోవచ్చు కదా! అంటే, ఇది నా పని నేను కంప్లీట్ చెయ్యాలి. నేను చెయ్యవలసిందే. నాకు ఎండ నన్నేమి చేయదనుకుని ఆయన చేసేస్తూ ఉన్నారట. సో, ఆ దృశ్యం చూసిన తర్వాత అంటే ఒక వర్క్ గనక మనం గనక అంత ప్రేమించగలిగితే ఏది ఒక ఎండ గూడా మనల్ని ఏమి చేయలేదు. ఒక వర్షం గూడా ఏమీ చేయలేదు. అంతే కదా! ఇప్పుడు వ్యవసాయంలో ఎంతోమంది చేస్తూ ఉంటారు. ఎండ అనకుండా, వాన అనకుండా వాళ్ళు అందులో తృప్తిగా చేసినప్పుడు ఆ ఎండ గూడా వాళ్ళని ఎవరిని ఏమి చేయలేదు మై డియర్ ఫ్రెండ్స్. సో, అలాగా మనము ఏదైనా ఒక పనిలో గనక మనం పూర్తిగా అందులో శ్రద్ధ పెట్టి గనక చేయగలిగితే గనక అందులో హ్మ్. మీకెంతో ఆనందం ఉంటుంది. అది హ్మ్. గూడా మీకెంతో శక్తిని గూడా ఇస్తుంది అని మరి చెప్తున్నారు. ఇప్పుడు మనకి కూడా చూడండి కొన్ని కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాం. ఒక బాధ్యతతో చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకి టైం గూడా తెలీదు మై డియర్ ఫ్రెండ్స్. ఆఫీస్‌లో నాకొకసారి చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. టైం అయిపోయిందా? అప్పుడే 5:30 అయిపోయిందా? అప్పుడే 6 అయిపోయిందా? అమ్మో! ఇంకా అసలు ఎలా అయిపోతుందో కూడా మనకు టైం తెలీదు. మనం అంత బాగా మనం ఇన్వాల్వ్ అయ్యి చేసినప్పుడు మనకక్కడ అది తెలీదనమాట. సో, అలాగా ప్రతి ఒక్కటి మీరు ఏదైనా సరే మీకున్నటువంటి పరిస్థితులను బట్టి మీకు ఎలాంటి వర్కొచ్చినా కూడా మీరు దానిలో 100% మీరు నిమగ్నం అవ్వండి. దానిలో చేయండి. 100% కూడా నిమగ్నమై చేయండి. అప్పుడు ఆ పని పూర్తి కావడమే కాకుండా, అందులో మరి ఎలాంటి సందేహాలు గాని, ఆందోళనలు గాని ఉండకుండా అందుకు చక్కటి ఆనందాన్ని మీరు పొందగలుగుతారు. కాబట్టి మీరు ఏ వర్క్ చేసినా గూడా దానిలో 100% మీరు పూర్తిగా నిమగ్నమయ్యి చేయండి అనేది ఒక పాయింట్. ఇది మన 15వ పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆహ్, మీ యొక్క భావాలకు వ్యతిరేకంగా మీరు వెళ్ళవద్దు. అంటే ఇక్కడ ఆహ్, భావాలకు వ్యతిరేకంగా వెళ్ళవద్దు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆహ్, మరి భావోద్వేగాలపై వ్యతిరేకంగా వెళ్ళవద్దు అంటే గనక ఇక్కడ చెప్పినటువంటి స్థితి ఏంటి అంటే శూన్య స్థితి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్.
ఈ శూన్య స్థితిలో ఉన్నప్పుడు మీ భావోద్వేగాల పైన మీకు పూర్తిగా ఇంకా శూన్య స్థితి అంటే అక్కడ ఏమీ ఉండదు. ఓన్లీ నిశ్చల స్థితి, శూన్య స్థితి. సో దాన్ని ప్రాక్టీస్ చేయండి అంటున్నారు. ఎందుకు అంటే మన మనస్సు మరి అప్పుడప్పుడు మరి తీవ్రమైనటువంటి ఒత్తిడికి అనేక రకాలైనటువంటి ఆలోచనలకి ఎంతో ఒత్తిడికి గురి అవుతూ ఉంటుంది మన యొక్క మనస్సు. సో అలాగా ఉన్నప్పుడు మరి ఆ అవి మరి దాని మూలాన మన యొక్క మానసికంగా, భావోద్వేగంగా కూడా దాని యొక్క ప్రభావం అనేది మన మీద ఎంతో ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఏంటి అంటే ఆహ్, అలలు ఉన్నాయనుకోండి. ఆ! ఒక ఒక నది ఉంది. అందులో ఒక రాయి వేసిన వెంటనే అక్కడ దాని చుట్టూతో కూడా రేపు పని సర్కిల్స్, చేస్తుందా? సర్కిల్స్ కింద మనకి అలలలాగా సృష్టించడం అనేది జరుగుతూ ఉంటుంది కదా! మరి ఆ అలలను ఆపాలి అన్నప్పుడు మళ్ళా మనం అలలను ఆపడానికి చేయి పెట్టామనుకోండి ఏమవుతుంది? ఇంకా కొన్ని అలలు సృష్టిస్తూ ఉంటాయి. అంతేగాని అక్కడ ఆగుతుందా అల అనేది? ఆగదు. సో, మన యొక్క భావోద్వేగాలు కూడా అంతే. అవి ఆపాలని మనం ప్రయత్నిస్తూ ఉంటే గనక అవి ఇంకా పెరుగుతూనే ఉంటూనే ఉంటాయి. కాబట్టి వాటిని అలాగా చూస్తూ ఉండండి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎలాగంటే ఇప్పుడు ఒక అలలు లాగా ఒక ఎగ్జాంపుల్. అలాగే ఒకానొక వెదురు చెట్టు ఉంది అనుకోండి. ఒక విపరీతమైన గాలి వీస్తుందనుకోండి. అది అటు ఇటు, అటు ఇటు వంగుతుంది. ఫ్లెక్సిబుల్‌గా వంగుతుంది కానీ అదెప్పుడు గూడా మరి పడిపోదు. అలాగే ఒక స్ట్రాంగ్‌గా ఒక వెదురుని గనక మనం భూమిలో నాటినట్లయితే గనక అది ఎలాంటి గాలి వచ్చినా గూడా మరి తట్టుకుని నిలకడగా ఉంటుంది. అలాగా మన యొక్క భావోద్వేగాలు కూడా మరి ఎన్నో మనకి వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు వాటిని తట్టుకుని మనము నిలబడాలి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి అలాగా ఉండాలి అంటే గనక మనము అలాగ తట్టుకుని ఉండాలి. మనం గూడా అంత స్ట్రాంగ్‌గా మనం ఉండాలి అంటే గనక, మనం చేయగలిగింది ఏంటి అంటే గనక, మరి వాటిపై దృష్టి పెట్టండి అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఓషో గారు చెప్పినట్టు సాక్షిలాగా చూస్తూ ఉండండి. మన యొక్క మనం ఎన్నో సార్లు విన్నాం. ఓషో గారు సాక్షి తత్వాన్నే చెప్తూ ఉంటారు. ఏది జరిగినా సరే చూడడం, గమనించినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ యొక్క భావోద్వేగం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే మన యొక్క శ్వాసను గమనించినప్పుడు కూడా దాని మీద మనకి ఆ ఎరుకతో మనకి ఆ కంట్రోల్ వచ్చి అది కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో, ఈ విధంగా మీరు ఎలాగైతే ఒక మేఘం వచ్చిందనుకోండి, ఒక మేఘము ఒక గాలి తగిలినప్పుడట అది దాని యొక్క రూపాన్ని అది మార్చుకుంటా ఎళ్తుంది గానీ, అది మాత్రం అలాగే ఉంటుందట మేఘం. అలాగా మనం గూడా జీవితంలో మరి ఎన్నో ఒడిదుడుకులొచ్చినా కూడా మన రూపాలు మార్చొచ్చు గానీ, మనం మాత్రము అలాగే మరి తట్టుకుని ముందుకు వెళ్ళాలి అని మరి మీ భావాలకు వ్యతిరేకంగా వెళ్ళకండి అని మనం ఇక్కడ తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. సో, కాబట్టి అలా ఉండాలి అంటే గనక ఆ పట్టు రావాలంటే మనం ఏం చెప్పుకున్నాం? ఒకటి సాక్షీభూతంలాగా అంటే సాక్షిలాగా జస్ట్ అలాగా గమనిస్తూ ఉండడం. రెండవది శ్వాస మీద ధ్యాస పెట్టడం. మూడోది ఏంటంటే ఈ వర్తమాన క్షణంలోకి రావడం ద్వారా కూడా మనం ఇమ్మీడియేట్‌గా ఆ ఎరుక గనక మనకు రాగలిగితే గనక ఇమ్మీడియేట్‌గా మనం వాటి నుంచి మనము ధైర్యంగా మనము ఆ భావోద్వేగాలను వాటన్నింటిని గూడా ధైర్యంగా మనము నిరాటంకంగా మనం వాటన్నిటిని గూడా జయించగలము అని మరి చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది 16వ పాయింట్. మరి 17వ పాయింటొచ్చేసి, మీ యొక్క సాయంత్రాలను మీరు ప్రశాంతంగా గడపండి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ యొక్క సాయంత్రాలను మీరు చాలా ప్రశాంతంగా గడపండి అని చెప్తున్నారు. మరి ప్రశాంతంగా గడపండి అని చెప్తున్నారు. మీరు ఉదయం అంతా కూడా పని చేయండి. ఉదయమంతా గూడా చక్కగా యాక్టివ్‌గా పనిచేయండి. మీరు సాయంత్రం అయ్యేటప్పటికి ఆ యొక్క ప్రశాంతతలోకి రాలేకపోతే గనక, మీరప్పుడు గూడా యాక్టివ్‌గా పనిచేస్తే గనక, మీకు ఆ నిద్ర దాని మీద యొక్క నిద్ర మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఉదాహరణకి మరి ఒకానొక ఎందుకంటే మీ మెదడును ఉత్తేజంగా ఉండడం మూలాన నిద్రపోవడం అనేది
ఒకానొక గాఢ నిద్రలోకి వెళ్ళడం అనేది అసాధ్యమవుతుంది. అందువల్ల మరి సాయంత్రం సాధ్యమైనంత వరకు మనము చాలా ప్రశాంతంగా ఉండాలి. ప్లస్ ఆ టైంలో మనం నిర్ణయాలనేవి తీసుకోకూడదంట మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. ఇది ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నారు. ఒకానొక ప్రముఖ ఆర్థికవేత్త మరి ఆహ్, ఆయన యొక్క అనుభవంలో ఆయనేంటంటే ఇంటర్నెట్ నుంచి అనేక సమాచారాన్నంతటిని గూడా సేకరించి ఒకానొక సమయంలో మరి ఆహ్, ఇంకా ఆయనకి ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి ఇంకా వార్తలన్నిటిని సేకరించి పెట్టడం మూలన ఆయనకి రోజు నిద్ర పట్టేది కాదనమాట. ఎప్పుడైతే ఆయన ఈ వార్తలన్నిటిని గూడా సాయంత్రం సేకరించడం మానివేశారో, ఇక అప్పుడు ఆయనకి పూర్తిగా చక్కగా నిద్ర పట్టడం అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే ఆ సాయంత్రం వేళల్లో చేసేటువంటి దాని యొక్క ప్రెషర్ అనేది మన మీద చాలా చాలా మన మీద ఒత్తిడి కలగజేయడానికి కారణమవుతుంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు సాయంత్రం అయ్యేటప్పుడట మీ సమయాన్ని దేనికి పెట్టుకోవాలట, ఒక చక్కటి కళలు సంగీతం గాని, డాన్స్ గాని లేదంటే అదనే కాదు మీకు ఏదైతే ఇష్టమో అది చేయండి అని చెప్తున్నారు. ఓకే. మార్నింగేమో మనం ఏది ఇంపార్టెంటో మనకి అది చేసుకోవాలి. సాయంత్రమేమో మీరు చక్కగా మీరు సాయంత్రం అలాగా వాకింగ్‌కెళ్ళి గాలి ఫ్రెష్ గాలి తీసుకొని మీరు అదొక చక్కటి ఆనందాన్ని పొందుతున్నారా? అది చేయండి సాయంత్రం. లేదు నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. నేను చక్కగా నాకు మ్యూజిక్ వింటాను. నాకు ఈ టైంలో నేను ఒక చక్కటి ఇది అంటే అది చేయండి. అలా కాదు నాకు గంటలు గంటలు చక్కగా ఎక్కువ సేపు నీళ్ళలో స్నానం చేయాలి. అలా అంటే నాకు చాలా బావుంటుందంటే అది సాయంత్రం చేయండి. అలాగనమాట. అలాగా లేదు మీకు ఒక మంచి ఫ్రాగ్రెన్స్ అదేదైనా ఒక మంచి ధూపం గాని, ఏదన్నా మీకు నచ్చిన ఒక మంచి పెర్ఫ్యూమ్స్ అలాంటివి అది మీరు స్మెల్ చేసినప్పుడు, మీరు చూసినప్పుడు మీకు మంచిగా అనుభూతి పొందుతున్నారు. మీకది అలాంటిది ఇష్టము అంటే గనక మీరు ఆ టైంలో చక్కగా ధూపం వేసుకోవడము, ఆ యొక్క వాటన్నిటిని కూడా ఎంజాయ్ చేయండి. ఇలాగా ఒకటి అని కాదు. మీకు ఆ సమయంలో మీకు ఏది ఇష్టమో, ఏదైతే మీకు ఆనందాన్ని కలిగిస్తుందో, అది మీరు సాయంత్రం చేయండి. దాని మూలాన దాని యొక్క నాణ్యత మీ మీద ఆ నిద్ర మీద పెరిగి ఒక చక్కటి నూతన ఉత్సాహాన్ని మనము పొందుతాము. కాబట్టి నైట్ ఎప్పుడు కూడా కానీ మనకి ఇదంతా క్వైట్ ఆపోజిట్ ఉంటుందేమో కదా! ఇంటికొచ్చి వాళ్ళ మీద, వీళ్ళ మీద అవని, ఇవని చెప్పు ఇంకా మనం ఇంకా గొడవ అంటే ఇలాగ పెట్టుకుంటున్నామా మన డిస్కషన్స్ ఆహ్, అన్ని ఆ టైంలో మనము చూడండి ఎక్కువ బాధలు, వాళ్ళ కష్టాలు, వీళ్ళ కష్టాల గురించి మాట్లాడుకుంటున్నామా సాయంత్రం అలా అయ్యేటప్పటికి. ఇవన్నీ గూడా ఏంటంటే మనకి ఒక అలర్ట్ అన్నమాట. మీరు సపోజ్ కొంచెం పెద్దవాళ్ళైతే గనక అలా పార్క్‌కెళ్ళినప్పుడు ఎలాంటి మాటలు వింటున్నారు? ఏం వింటున్నారు? మీలో ఆందోళన కలిగించేటువంటి విషయాలు మీరు సాయంత్రం వింటుంటే దాని యొక్క ప్రభావమే మీ ఆరోగ్యం మీద చాలా చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి సాయంత్రం అవ్వగానే మీ యొక్క మీరు ఎలాంటి అప్పటి వరకు ఎలా ఉన్నా పర్వాలేదు గానీ, సాయంత్రం అయ్యేటప్పటికి మాత్రం మీ లోపల మిమ్మల్ని అలజడి పెట్టేవి, మిమ్మల్ని బాధ పెట్టేవి ఇప్పుడు సపోజు మన ఇంట్లోనే ఉంటారు. ఎవరో ఒకళ్ళు చాలా కఠినంగా మాట్లాడే వాళ్ళుండొచ్చు. మన ఇంట్లోనే మన చుట్టాల్లోనో, బంధువుల్లోనో. ఆ టైంకి వాళ్ళు కాల్ చేస్తున్నారనుకోండి. అప్పుడేం చేయాలి? కట్ చేయాలన్నమాట. ఎందుకంటే, ఆ మాటలు విని ఆ టైంలో మీరు ఆటిలి గురించి ఆలోచించి, వాటిలి గురించి ఆందోళన పడి ఇంకొంచెము సతమతం అవ్వకుండా మనం ఏం చేయాలంటే, మీరు చూసుకోవాలన్నమాట. సాయంత్రం తర్వాత ఎలాంటి వారితో నేను మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఏమి ఆలోచిస్తున్నాను. సో, అవి నాకు ఆనందంగా ఉన్నాయా? లేదా? అనేవి కూడా మనము చెక్ చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. సో, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ గెలుపు ఓటమి పైన స్థిరపడకండి. 18వ పాయింట్ ఏంటంటే, గెలుపు, ఓటమి పైన మీరెప్పుడూ కూడా స్థిరపడకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ మన యొక్క దైనందిక జీవితంలో ఇవన్నీ కూడా చాలా రొటీన్‌గా జరుగుతూ ఉండేటువంటి పాయింట్ ఇది. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు ఒక ఒక ఏదైనా ఒక కంపెనీ కానివ్వండి, మనం చేసేటువంటి వృత్తిలో కానివ్వండి, ఆహ్, ఈ యొక్క ఆధునిక పని ఒత్తిడి ఎలా ఉంటుందంటే, మరి ఆధిపత్యాన్ని కలిగి ఉండడం మూలాన ఎవరు ముందు ఉన్నారు, ఎవరు తర్వాత ఉన్నారు, ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎవరు తక్కువ సంపాదిస్తున్నారు.
సో ఎప్పుడైతే సరే మీరు ఈ గెలుపు ఓటమిల పైన మీరు ఎప్పుడైతే దృష్టి పెట్టారు అంటే గనుక అక్కడ ఒత్తిడి అనేది మీలో స్టార్ట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మరి గెలుపు ఓటముల గురించి మనం ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు ఎలాగైనా సరే మనము గెలిచి తీరాలి అనేటువంటిది మన మనసు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఇంకా ఈ యొక్క నేనే గెలుపు పొందాలి, నేనే ప్రమోషన్ కొట్టాలి, నేనే విజయం సాధించాలి అనేటువంటి ఈ యొక్క ఆలోచన ధారణలో మనం తెలియకుండానే కొన్ని కొన్ని మిస్టేక్స్ చేసేస్తాము అని చెప్తున్నారు. ఏంటి అంటే ఉదాహరణకి ఆహ్, కొంత ఇన్ఫర్మేషను అందరికి తెలిస్తే వాళ్ళు గెలుపు పొందేస్తారేమో అని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషను మీ దగ్గరే దాచేసుకోవడం. అలాగే వేరే వాళ్ళు తప్పులు చేయడానికి మీరు ఇంకా ఏదన్నా చేయడం. ఇలాంటి పనులు, ఇలాంటి సరికాని ఆలోచనలు రావడం అనేది సహజం అంట మై డియర్ ఫ్రెండ్స్. గెలుపు ఓటములతో ఉంటే గనక. కాబట్టి ఇలాంటివి ఇవన్నీ చేయడం వలన ఎప్పుడైతే మనం ఇలాంటి సరికాని ఆలోచనలు, సరికాని పనులు చేశామంటే అక్కడ మనకెప్పుడు గూడా ఆ ఒత్తిడి అనేది కంపల్సరీగా ఉంటూ ఉంటుంది. కాబట్టి మీరు మీరు గెలిచినా కూడా మీకందులో ఆనందం అనేది ఉండదు. ఒకళ్ళని అన్యాయం చేసి మీరు గెలిచారనుకోండి, మీకెక్కడ ఆనందం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్? లేదు కదా! ఆ తృప్తి అనేది ఎక్కడుంటుంది మీకు? అస్సలు ఉండనే ఉండదు. కాబట్టి ఆహ్, ఆహ్, మనము మన 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 యొక్క పని, మన యొక్క మనకంటే మన చుట్టూతో ఉన్నటువంటి మన యొక్క కొలీగ్స్ పనితీరు కంటే మనం గనక మన 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 పక్క వాళ్ళ కంటే గనక మనకి బాగా వర్క్ చేస్తున్నాము, మనకి మంచి ప్రమోషన్స్ వస్తున్నాయి అంటే గనక, అది చాలా అనుకూలంగా అనిపిస్తుంది. అలాగే మన పక్కన ఉన్న వాళ్ళకంటే గూడా మనం తక్కువ చేస్తున్నామనుకోండి, అది ఎలా అనిపిస్తుందంటే ఏదో ఓడిపోయాము, నేనేదో వెనుకబడిపోయాను అనేటువంటి విషయాన్ని మనం ఫీల్ అవుతాం. కానీ అక్కడ గెలుపు, ఓటమి అనేది ప్రసక్తే లేదు. మరి ఎప్పుడు గూడా మనము భగవద్గీతలో చెప్పిన శ్రీకృష్ణుల వారు మరి చెప్పినప్పటికి కూడా అందరూ మహానుభావులు అందరూ గూడా ఆహ్, ఒకటే చెప్పేది ఏమిటి అంటే మీరు ఏ పని చేసినా కూడా, మీరు ఏ పని చేసినా కూడా మరి దానిలో మీరు సర్వశక్తులు మీరు పెట్టగలిగారా? మీరు నిజాయితీగా దానిపైన దృష్టి పెట్టి చేశారా? మీరు చిత్తశుద్ధితో మీ యొక్క ప్రయత్నం అంతా చేశారా అన్నదే ఇంపార్టెంట్. సో, ఎప్పుడైతే మీరు ఈ గెలుపు, ఓటములు ఈ వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోవడాలు, ఇలాంటియన్నీ పెట్టి మీరు మనస్ఫూర్తిగా దాని మీద శ్రద్ధ పెట్టి, మీరు మనస్ఫూర్తిగా, నిజాయితీగా మీ యొక్క సర్వశక్తులు వాటిలి మీద పెట్టినప్పుడు దానివల్ల అద్భుతమైనటువంటి సంతృప్తిని పొందుతూ ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ కాదు అని మరి చెప్తున్నారు. ఎప్పుడైతే మీకు గనక ఆ సంతృప్తి అనేది ఉంటుందో, అక్కడ ప్రశాంతత అనేది ఆటోమేటిక్‌గా ఉంటుంది. మీరు అద్భుతమైనటువంటి చక్కటి ఒక ప్రశాంత స్థితిని పొందగలుగుతారు. మనం చూడండి ఇప్పుడు ఒకళ్ళకి అన్యాయం చేశాము. ఒకళ్ళకి అన్యాయం చేసి మనము ఒక ప్రమోషన్ తీసుకోవడం మూలాన మనకి ఒక వాళ్ళకంటే ఒక 5,000 10,000 మనకి ఎక్కువ రావచ్చు. కానీ మీ లోపల పైకి మీకది 10,000 రావచ్చు పైకి. కానీ చూడండి మీరు ఒకళ్ళకి అన్యాయం చేశారన్న విషయము మీ అంతరాత్మకు తెలుస్తుంది మీకు. మీ అంతరాత్మకి తెలిసినప్పుడు అది మిమ్మల్ని ఒక లోపల కెలుకుతూ ఉంటుందనమాట. మిమ్మల్ని సరిగ్గా తిండి తిననివ్వదు, సరిగ్గా నిద్రపోనివ్వదు. ఆ! ఏమీ చేయనివ్వదు. సో, అందువల్ల మనకది కాదు గెలుపు అంటే అది కాదు. అది కాదు గెలుపు అంటే, మీరు ఫలితం ఏమొచ్చినా కూడా మీరు సర్వశక్తులా మీరు ప్రయత్నించి మీరు 100% మనస్ఫూర్తిగా చేశారు అని అనుకుంటే గనక, ఆ రోజు మీకు ప్రశాంతంగా మీకు, మీకు ప్రమోషన్స్ రాకపోవచ్చు. కానీ మీకు చక్కటి ఆనందకరమైనటువంటి ఆ ప్రశాంతత, ఆ తృప్తి, ఆ చక్కటి నిద్ర, దీని మూలాన చక్కటి ఆరోగ్యం మీరు ఇలాంటి అన్యాయం పనులు, మూర్ఖమైనటువంటి పనులు చేసి, డబ్బులు లక్షలు, లక్షలు, కోట్లు, కోట్లు సంపాదించి అనారోగ్యం బాగోకుండా, స మనసులో తృప్తి లేకుండా, ఆ డబ్బులన్నీ మళ్ళీ ఎక్కడికి పోయాలి మనం? హాస్పిటల్‌లోనే పోయాలి. ఇంకా వాళ్ళ చేత అనవసరంగా సరిగ్గా అయన్నీ ఇంజెక్షన్‌లు అని, ఆపరేషన్స్ అని ఇవన్నీని సో, మీరు గెలుపు, ఓటముల గురించి మీరెప్పుడు కూడా పట్టించుకోకూడదు. సో, మీరు ప్రశాంతంగా ఉంటున్నారా? మీరు 100% వ్యక్తి చేస్తున్నారా? అనేదే చాలా చాలా ఇంపార్టెంట్ అని మరి చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. ఇక నెక్స్ట్ 19. 19 పాయింట్ కూడా మరి నిదానంగా ఉండండి, స్థిరంగా ఉండండి. ఫ్రెండ్స్ 19వ పాయింట్.
ఇది కూడా అంతే. ఇది కూడా కొంచెం ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్‌కి చాలా దగ్గరగానే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మన ఫ్రెండ్ ఇద్దరికి 2 పనులు ఇచ్చారనుకోండి. ఇద్దరు వ్యక్తులకి ఒకే పని ఇచ్చారనుకోండి. ఒకళ్ళేమో మరి గబ గబ చేసేస్తూ ఉన్నారు. ఇచ్చిన పనేమో ఆపకుండా మరి చేసేస్తూ ఉన్నారు. ఇంకొకళ్ళేమో పాపం చేయలేకపోతూ ఉన్నారు. ఈ చెయ్యలేని అమ్మాయి ఆ అమ్మాయిని చూసి ఏంటి నేను చేయలేకపోతున్నాను. ఆ అమ్మాయి అంత త్వరగా చేసేస్తుందని అలాగా కంపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందక్కడ అసూయ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంతకు మించి అక్కడ ఏమీ లేదు. కానీ ఏమని చెప్తున్నారంటే పట్టుదలతో పని చేయడం నేర్చుకోండి. మీ పనిని మీ సామర్థ్యం మేరకు స్థిరంగా అలవాటు చేసుకోండి. మీరు మీ యొక్క కేపబిలిటీ వాళ్ళు నాకంటే స్పీడ్‌గా చేసేస్తున్నారు, నాకంటే తక్కువగా చేసేస్తున్నారని కాకుండా, మీరు ఏదైతే చేస్తున్నారో అది ఒకరోజు చేసి 4 రోజులు చేయకుండా అలా కాదు. మీరు ఎప్పుడు చేసేది చేసుకుంటూ మీరు ప్రతిరోజు గూడా రెగ్యులర్‌గా కన్సిస్టెన్సీతో మీరు చేసుకుంటూ వెళ్ళండి. మరి ఎవరి ఎంతటి వారికైనా సరే ప్రయత్నం లేకుండా విజయం రాదు. ఆహ్, కాబట్టి ప్రయత్నం వల్ల మాత్రమే ప్రతి ఒక్కళ్ళు గూడా విజయాన్ని పొందగలుగుతారనే విషయాన్ని మనం ఎప్పుడు గూడా నేర్చుకోవాలి. ఈవెన్ ఒక బేస్ బాల్‌ని కొట్టాలి అన్నా కూడా మన దగ్గర నుంచి ఎంతో కొంత ప్రయత్నం ఉంటేనే కదా! అది కదిలేది. లేకపోతే అది కదులుతుందా? కదలదు. సో, ఏదైనా సరే మన దగ్గర ప్రయత్నం లేకుండా ఇప్పుడు మీ దగ్గర ప్రతిభ ఉంది. కానీ మీరు ప్రయత్నం చేయకపోతే అది అవుతుందా? అవ్వదు. కాబట్టి ప్రయత్నించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆహ్, అలాగే ఒకానొక జెన్ మాస్టర్ బౌద్ధ మతంలో ఆయన గురించి ఒక కథ చెప్తున్నారు. ఏంటి అంటే ఆయన ఆహ్, ఒకానొక స్థితిలో ఉన్నప్పుడు అంటే తన శిష్యుడిగా ఉన్నప్పుడు వాళ్ళ గురువు గారిని అడిగిన ప్రశ్నకు సమాధానం సరిగ్గా ఆయనకి రాకపోవడం వల్ల ఆయన కలత చెందట. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆహ్, అన్నీ గూడా ఏమైతే ఉన్నాయో తన దగ్గర సంబంధించినటువంటి పుస్తకాలన్నీ కూడా తగలబెట్టేసారట. అయితే తగలబెట్టడం మూలాన ఆయనకి ఇంక ఏమీ అసలు ఏమీ బోధన లేదు, ఏమీ లేదు. ఆయన జీవితాంతం ఏంటి అంటే, ఆళ్ళ గురువుగారికి సేవ చేసుకోవడం అనమాట. ఆయన ప్రతిరోజు గూడా గురువుగారికి ఆయన పనేంటి అంటే, ఆయన గురువుగారి యొక్క సమాధికి నీట్‌గా కడిగి, రోజు క్లీన్ చేసి అన్నీ క్లీన్ చేయడమే ఆయన పని అనమాట. అయితే ఒక రోజట ఆయన అలాగా ఊడుస్తూ ఉండగా ఒక చీపురు కట్ట తగిలి ఒకానొక టైల్స్‌ది ఒక చిన్న ముక్క పైకి ఎగిరి ఆ ముక్క ఒక చెట్టును తాకి ఒక సౌండ్‌తో కిందకొచ్చిందట. ఆ యొక్క సౌండ్‌కి ఆయనకి జ్ఞానోదయం అయిపోయిందంట మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఎంత అద్భుతమో! జ్ఞానోదయము ఆయనకి జస్ట్ ఆ సౌండ్ మూలనే జ్ఞానోదయం అయిందట. ఆయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయన జీవితాంతం చేసింది ఏంటి అంటే, అక్కడ ఆయన క్లీన్ చేయడమే. ఆ క్లీన్ చేయడం అనేది మనకి అంత చిన్న తక్కువ పనిగా అనిపిస్తుంది. కానీ, ఏదైనా ఒక పనిని స్థిరంగా చేసినప్పుడు, శ్రద్ధతో చేసినప్పుడు, ఆ పనే అద్భుతాలను సృష్టిస్తూ ఉంటుంది. సో, నేను తక్కువ పని చేస్తున్నాను, ఎక్కువ పని చేస్తున్నాను అనుకుంటాం. మనం వంట అనుకుంటాం. వంట చాలా చిన్న పని. నో ఫ్రెండ్స్. అది గూడా ఏదైనా సరే ఈ విశ్వంలో ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. ప్రతి దానికి కూడా దానికి ఉండేటువంటి విశిష్టత తప్పకుండా ఉంటుంటుంది. సో, చూడండి ఈయన మరి ఆ ఓడ్చేటప్పుడు ఒకానొక రాయికి వచ్చినటువంటి సౌండ్‌కే ఈయనకి జ్ఞానోదయం అయిపోయిందట. మనకి తెలీదు. మనం రెడీగా ఉన్నప్పుడు మనకి ఎటు నుంచి ఎటు జ్ఞానోదయం అవుతుందో మనకు తెలీదు. కాబట్టి మీరు ఎంతసేపు గూడా వీళ్ళతో కంపేర్ చేసుకొని అసూయ చెందడం అలాంటివన్నీ గూడా పక్కన పెట్టి, మీరు ఏదైతే చేస్తున్నారో అది మళ్ళా ఒకరోజు చేసి 4 రోజులు చేయకుండా అలా కాకుండా స్థిరంగా కంటిన్యూయస్‌గా ఉండి చెయ్యండి. అదే మీకు విజయానికి కారణమవుతుంది. కాబట్టి మనము ఆహ్ ప్రతిభ మరి ఆహ్, సహజ ప్రతిభ అనేది ఉంటుంది. కానీ వేరే వాళ్ళది మనం పొందాలి. వేరే వాళ్ళతో కంపారిజన్ అనేది అది కరెక్ట్ కాదు. ఆహ్, మరి మనమేంటి, మనం ఎంతవరకు శ్రమించగలమని నిర్ణయించుకొని స్థిరంగా చేసుకుంటూ వెళితే గనక తప్పకుండా ప్రతిరోజు ఒక నిలకడగా మనం గనక చేసుకొని వెళ్తే అదే అద్భుతాలను సృష్టిస్తుంది అని మరి అంటే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు గూడా మన ధ్యానంలో గూడా ఒకరోజు ఒక అరగంట చేసి, 2 రోజులు చేయకుండా, 4 రోజులు చేసి, మళ్ళా 6 రోజులు చేయకుండా, ఇది మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళదు మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే నేను మన కారుణ్య సమూహంలో గూడా కంపల్సరీగా
ఎవరికి వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వండి అని అనడం కూడా జరగడం అనేది కూడా కారణం అనమాట. ఓకే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే కృతజ్ఞతను అనుభవించండి ఫ్రెండ్స్. కృతజ్ఞతను ఎప్పుడు కూడా మనం ఏదన్నా ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు మనం కృతజ్ఞత చెప్తూ ఉంటాము. అయితే ఇది చాలా మరి జపాన్ ప్రజలట వాళ్ళు ఎక్కువగా కృతజ్ఞతకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ దేశానికి వెన్నెముకైనటువంటి వ్యవసాయము ఇవన్నీ గూడా వాళ్ళకి మరి వాళ్ళెప్పుడు గూడా ఈ ఈ యొక్క కృతజ్ఞతా భావమే వాళ్ళని ముందుకు నడిపిస్తుందని వాళ్ళు బాగా నమ్ముతారనమాట జపనీస్ వాళ్ళు. అయితే ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు ఒక ఇంటిలో ఒక భార్య ఒక అద్భుతమైన గృహిణిగా మాట వచ్చింది అంటే, మరి ఆ యొక్క గృహిణి యొక్క గృహిణే కారణం అంటారా చెప్పండి? ఇది, ఇది మనం అర్థం జేసుకోవాలి. ఎందుకంటే, నేను చాలా మందిని చూసాను. గృహిణి ఎంతో సిస్టమాటిక్‌గా ఉండి ఇంట్లో వాళ్ళు గనక తన యొక్క వాళ్ళ హస్బెండ్ కానివ్వండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానివ్వండి, అది గుర్తించక ఎవరైనా వచ్చినప్పుడు ప్రతీదీ వాళ్ళ గురించి నెగెటివ్‌గా చెప్తే వాళ్ళకేమైనా వస్తుందా చెప్పండి? ఏమీ రాదు. కొంతమంది చూడండి మామూలుగా చేసినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు కానీ, వాళ్ళ హస్బెండ్ గాని, "అమ్మ నా కోడలు ఇంత చేసిందంటే అంత చేసిందని" చెప్తూ ఉంటారు. సో, వాళ్ళకెంత ఎంత ఎంత పెరుగుతుంది వాళ్ళకి. అంటే మనము కేవలము మన యొక్క ఆహ్, కేవలము మనకొక గుర్తింపు కానివ్వండి, ఏదైనా వచ్చింది అంటే, అది కేవలము మన యొక్క సామర్థ్యమే కాదు మై డియర్ ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి మనకి ఈ పాయింట్. ఎవరికైతే గుర్తింపు ఇంట్లో మన బయట వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ పక్కన ఆ ఆదరణ లభించింది అంటే గనక, కేవలము వాళ్ళ యొక్క తీరే కాదు, వాళ్ళ చుట్టూతో ఉండేటువంటి ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు గూడా ఆ విధంగా సపోర్ట్ చేస్తూ, తనని అప్రిషియేట్ చేస్తూ, తన గురించి మంచిగా చెప్పడం ద్వారానే ఆ గృహిణికి, ఆ ఊరంతా గూడా ఒక మంచి పేరనేది వస్తుంది. ఎంతమందిని చూడట్లేదు మనం గృహిణిలో పాపం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో చాకరీ చేస్తూ ఉంటారు. కానీ ఎంత చేసినా గూడా వాళ్ళు చేసిన పని ఇట్టే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అదే కుటుంబంలో సభ్యులు. సో, అలాంటప్పుడు వాళ్ళకి ఎంత చేసినా ఏమైనా ఆదరణ లభిస్తుందా? సో, చూడండి మనకి ఒక గుర్తింపు వచ్చింది అంటే గనక కేవలము అది మన యొక్క విశిష్టతే కాదు మై డియర్ ఫ్రెండ్స్. మన చుట్టూతూ ఉండేవాళ్ళు మనకెంతో సహాయం చేస్తూ ఉంటేనే మనకి ఆ ఆదరణ అనేది, ఆ గుర్తింపు అనేది గూడా మనకి వస్తూ ఉంటుంది. మనం ఎంతో బాగా చేస్తున్నాం. మనకు తెలిసినంత వరకు మనం చేస్తున్నాము. కానీ మన హస్బెండ్ ఎప్పుడు ఎవరొచ్చినా గూడా ఏమి చేయదు, వంటలు చేయదు, ఏమి చేయదు, ఎప్పుడు బయట నుంచి అని అన్నారనుకోండి ఏమవుతుంది తుస్సు. పాపం ఆవిడ రోజు రెగ్యులర్‌గా చేసినా కూడా ఎప్పుడో ఒకసారి ఏదో చేసినా గూడా అక్కడంతా గాలి తీసేసినట్టు తీసేస్తూ ఉంటారు. కొందరి ఇండ్లల్లో చక్కగా చెప్తూ ఉంటారు. మా కోడలు ఎంత చేస్తుంది. మమ్మల్ని ఎంతో బాగా కొంచెం అటు ఇటు పాపం ఉన్నా కూడా చేయడం మూలాన అంటే చూడండి మనము ఏదన్నా ఒక మనకి పేరు గాని, ఒక ప్రతిష్ట గాని, ఒక గౌరవం గాని వచ్చిందంటే కేవలము మన వల్లే మాత్రమే కాదు. మన చుట్టూతూ ఉండేటువంటి ఆ వ్యక్తులు అన్నది గూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తూ ఉంటారు. ఇప్పుడు మన పెద్దవాళ్ళు గనక మనకి ఇలాంటి సంస్కారము మనకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయలేదనుకోండి, మనకెక్కడుంటుంది ఈ యొక్క ఇదంతా కూడా. సో, మనం ఎంత ఎదిగినా కూడా మన పెద్దవారి పట్ల మన యొక్క మన ఎవరైతే మన వంశంలో ఉన్న వారందరి పట్ల కూడా మనం ఎప్పుడు గూడా ఆ యొక్క కృతజ్ఞత అనేది కలిగి ఉండాలి. జపనీస్ వారు అందుకనే వారు వాళ్ళ యొక్క పూర్వీకులకు చాలా చాలా గౌరవాన్ని ఇస్తారంట మై డియర్ ఫ్రెండ్స్ జపనీస్. సో వాళ్ళ యొక్క నమ్మకం ఏంటి అంటే, మనము ఎక్కడ ఉన్నా సరే కూడా మన యొక్క పూర్వీకులే మనల్ని ఎప్పుడు గూడా రక్షిస్తూ ఉంటారు. మనల్ని రక్షణ కల్పిస్తూ ఉంటారు అని చెప్పేసి వాళ్ళెప్పుడు గూడా వాళ్ళ యొక్క సిస్టర్స్ వాళ్ళ యొక్క పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల ఎప్పుడు కూడా వాళ్ళు ఎంతో కృతజ్ఞత ఫీల్ అవుతూ ఉంటూ ఉంటారనమాట వాళ్ళు. సో, అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆహ్ ఇప్పుడు మీరు ఒక ఆఫీస్‌లో గూడా చూడండి, ఒక వర్క్ మీరు కంప్లీట్ చేశారు అంటే గనక,
ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి మీ కింద స్థాయి ఉద్యోగులు మీకు ఎంతో సహాయం చేసి ఉంటారు. ఆ టైంలో మీకు మీ సిస్టమ్ సపోర్ట్ చేసి ఉంటుంది. లేకపోతే మీ పక్కనున్న ప్రింటర్ మీకు సపోర్ట్ చేసి ఉంటుంది. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా మీకు సపోర్ట్ చేస్తేనే మీరు ఒకానొక స్థితికి వెళ్తారు. కాబట్టి మీకు ఎవరైతే మీ యొక్క మీకు సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడు గూడా మీరు మర్చిపోవద్దు. మీ యొక్క పూర్వీకులకి మీకు ఎవరైతే చేశారో వారి పట్ల ఎప్పుడూ కూడా వాళ్ళ పట్ల ఆ యొక్క కృతజ్ఞత వ్యక్తపరిచే దాంట్లో ఎప్పుడు గూడా మీరు జాగ్రత్త వహించండి. జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కదాని పట్ల గూడా ఉండండి అని చెప్తున్నాను మై ఫ్రెండ్స్. ఇది మరొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే 21 21 సరి అయినటువంటి పదాలను ఉపయోగించండి మై ఫ్రెండ్స్. మన పత్రిక చెప్తూ ఉంటారు. మీ మాటే మంత్రం అని చెప్తూ ఉంటారు. మీ మీ యొక్క పదాలకు ఎంతో అద్భుతమైన శక్తి ఉంటుంది అని పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఉదాహరణకి అంటే మనము గనక మన యొక్క మాటలు అనేవి ఎవరి అన్నా ఒక ఆత్మ యొక్క ఎదుగుదలకి, వాళ్ళలో ఒక నూతన ఉత్తేజం నింపడానికి, వాళ్ళలో ఒక స్ఫూర్తినివ్వడానికి, వాళ్ళని మోటివేట్ చేయడానికి ఇలాగ మన పదాలు ఉండాలి. కానీ, మీరు ఎవరి గురించి గాని పుకార్లు గాని, ఎవరి గురించి చాడీలు గాని, ఇలాంటివి గనక చెప్తే గనక వాటన్నింటికి కూడా మీరు మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఓకే. కాబట్టి మీరు ఆ కంప్లెయింట్స్ చేయడము, ఇలాంటి పుకార్లు, ఇలాంటి మాటల మూలాన ఎక్కువగా నష్టపోయేది ఎవరు అంటే మీరే. కాబట్టి మీ యొక్క ప్రతి మాట ఎలా ఉండాలంటే మరి ఒకళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేటట్లు ఉండాలి. వాళ్ళని ఉద్ధరించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళని ప్రశంసించేటట్లు ఉండాలి గానీ, వాళ్ళని బాధ పెట్టే విధంగా ఉండకూడదు. సో, కాబట్టి ఆహ్ మీరు కొంతమందికి అందరిలోని వేరే వాళ్ళని పొగిడితే మీ యొక్క గౌరవం ఎక్కడ తగ్గిపోతుందో అని కూడా భావించేవారు కూడా ఉంటారు. సో, అలాంటి వాళ్ళుంటే గనక సరిచేసుకోండి. ఎప్పుడూ కూడా అలా ఎప్పుడూ ఉండదు. ఆహ్, ఒకళ్ళ యొక్క బలాలను ఒకళ్ళని ఎప్పుడూ కూడా ఎప్రిషియేట్ చేసుకుంటూ ఒకళ్ళని ఎప్పుడూ ఒకళ్ళని ప్రోత్సహించి ఉంచడం మూలాన మీరు ఆధ్యాత్మికంగా కూడా ఒక అద్భుతమైన శక్తిని పొందుతారు. కాబట్టి ఎప్పుడు కూడా మీ నోటి నుంచి వచ్చే మాట మరి ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళు గూడా చెక్ చేసుకోండి అనేది ఒక పాయింట్ అన్నమాట. అలాగే లాస్ట్ పాయింట్ వచ్చేసి యువతను బాధ్యత వహించనివ్వండి. ఇది మై డిఫరెన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటి అంటే ఇప్పుడు ఆఫీసుల్లో గానీ, ఇంట్లో గానీ మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడు కొత్త అంటే పిల్లలకి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీస్ కానివ్వండి, ఇప్పుడు ఒక వంట చేయాలన్నా గూడా ఇప్పుడు చాలా ఏవేవో ఇప్పుడు మన టైంలో చేసేప్పుడు వంటలకినని ఇప్పుడొచ్చే వంటలకి ఎంత మారిపోయింది. చాలా అన్నీ గూడా మారిపోయినియి. అవునా? అలాగే ఆఫీసుల్లో కూడా ఏంటి అంటే టెక్నాలజీని కొత్తగా వచ్చే వాళ్ళేంటంటే టెక్నాలజీని ఇమ్మీడియేట్‌గా వాళ్ళు గ్రాస్ప్ చేసుకొని వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వర్క్స్ అది చేయగలుగుతూ ఉంటారనమాట. అంటే అప్‌డేట్ అయిపోయి ఉంటారు వాళ్ళన్నీ. సో, ఎప్పటినుంచో ఆఫీస్‌లో ఉన్న వాళ్ళకి ఆ అప్‌డేట్‌లు రాక అది కొంచెం వాళ్ళకి ఉన్నప్పుడు ఈ కొత్త ఎవరైతే ఆ టెక్నాలజీ అదంతా తెలిసిన వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళకి ఆ యొక్క ఉత్సాహాన్ని ఇచ్చి వాళ్ళని ముందు ఉండడానికి మనం మద్దతు ఇవ్వాలి. మనకి మన సిస్టమ్స్ మనం ఇంకా అప్‌డేట్ అవ్వలేదు. అలాంటప్పుడు కొత్తగా ఆ సిస్టమ్స్ వచ్చినప్పుడు వాడొస్తే మళ్ళా నా గౌరవం తగ్గిపోద్ది. నేనేదో పడిపోతాను. మళ్ళా నన్ను తీసి పక్కన పెడతారు. ఇలాంటి భావాలన్నీ గూడా పక్కన పెట్టి మీరు ఆ కొత్తగా ఆ యొక్క న్యూ టెక్నాలజీని గాని, ఆ వ్యక్తులు అలాంటి ఆ యొక్క స్కిల్స్ ఉన్న వాళ్ళని ఎప్పుడు గూడా అనుమతించాలి అని చెప్తున్నారు. మనం వాళ్ళని అనుమతించి దాని ద్వారా మీరు కూడా శిక్షణ పొందవచ్చు. అంతేగాని మీరు ఎక్కడా కూడా వెనక్కి అంజు వేయకండి మీరు అనేది చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇది అన్ని చోట్ల ఇది ఒక ఆఫీసులో అయ్యుండొచ్చు, ఎక్కడైనా సరే. సో, అంటే ఉదాహరణకి ఇనీషియల్‌గా ఈ కంప్యూటర్స్ ఫస్ట్ వచ్చినప్పుడు అప్పటి వరకు అసలు కంప్యూటర్ అంటే టచ్ లేని వాళ్ళు పెద్దవాళ్ళు చాలా హెసిటేట్ చేశారు. ఆపరేటింగ్ సిస్టమ్‌ని గాని, దాన్ని యూజ్ చేయడానికి కూడా ఫస్ట్ వాళ్ళు ఇంకా అలవాటు పడినప్పుడు చాలా ఇబ్బందులు పడి చాలా ఈ ఆహ్, అలా అని చెప్పేసి కొత్తగా ఆ కంప్యూటర్ నేర్చుకున్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేయలేక
ఒకానొక ఒక ఘర్షణ అనేది మొదలయ్యి అనేక అనారోగ్యాలకి కారణమైందంట మై డియర్ ఫ్రెండ్స్. సో మనకంటే కూడా మన చిన్న వాళ్ళు, మన కింద ఉన్న వాళ్ళు, కొత్త జనరేషన్ మనకంటే బాగా వాళ్ళు ఎక్కువ టెక్నాలజీని వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అనుమతించాలి. అంతేగాని వీళ్ళొస్తే నేను ఇదైపోతాను, వాళ్ళొస్తే ఇదైపోతాను, ఇలాంటి భావాలు ఎప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే మీ యొక్క అనుభవం, మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది ఎప్పుడు గూడా ఉంటుంది. వాళ్ళు ఆ టెక్నాలజీ నేర్చుకోవచ్చు. కానీ మీరు మీ యొక్క జీవితంలో నేర్చుకున్నటువంటి ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా వాళ్ళకుండదు. సో మీరు అక్కడ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు. వాళ్ళని ముందుకు తీసుకెళ్ళొచ్చు. మీ యొక్క ఆహ్, సహాయము అదనేది ఎప్పుడు గూడా ఉంటుంది. కాబట్టి కొత్త వాళ్ళని ఎప్పుడు గూడా అంగీకరించండి. మీకంటే ఒక అప్‌డేటెడ్ వెర్షన్‌లో ఎవరైనా వస్తే గనక వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. వాళ్ళని ఆమోదించండి అనేది ఇది పాయింట్ అన్నమాట. సో, ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకున్నటువంటి అత్యున్నతమైనటువంటి పాయింట్స్. మరి మొట్టమొదటిది ఆహ్, మీరు ఏ పని చేస్తున్నా కూడా చక్కగా నిమగ్నమయ్యి దాని మీద మీరు అనుకున్న విధంగా మీకు పని ఉండకపోవచ్చు. మీరు అందులో రాకపోవచ్చు. కానీ మీరు ఏ పని చేస్తున్నా కూడా 100% దాన్ని శ్రద్ధతో మీరు గనక చేయగలిగితే అక్కడ అద్భుతాలను సృష్టించగలరు. మీరు ఎంతో చక్కటి సంతృప్తిని కూడా మీరు పొందగలుగుతారు. అలాగే మీరు జీవితం అన్నాక అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. వాటన్నింటి నుంచి కూడా మీరు ఒక ధైర్యంగా ఒక పర్వతంలాగా వాటన్నింటిని కూడా ఎదుర్కోవాలి. మరి అలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు మనము ఆ స్థితికి వెళ్ళాలి అంటే గనక ఒకటి ఏంటి అంటే వర్తమాన క్షణంలోకి వెళ్ళడం. రెండవది ఏంటి అంటే మనం సాక్షీభూతంగా గమనించగలగడం. మూడవది శ్వాసను గమనించడం. ఈ విధంగా చేయడం వలన మన యొక్క భావోద్వేగాల్ని మనము ఆ యొక్క బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుకోగలుగుతాం. అలాగే సాయంత్రాన్ని ప్రశాంతంగా ఉంచుకోండి. మీ సాయంత్రంలో మీరు చేసేటువంటి పనులు మీ యొక్క ఆరోగ్యం మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. సాయంత్రం హ్యాపీగా మీరు ఆనందంగా ఉన్నట్టే మీకు చక్కటి నిద్ర, చక్కటి స్థితిలో మీరు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఒక నూతన ఉత్సాహాన్ని మీరు పొందగలుగుతారు. అందుకని సాయంత్రం ఎప్పుడూ గూడా మీకిష్టమైన పనులు చేయండి. మీరు సంతోషంగా మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి పనులు చేయండి. ఇక గెలుపు, ఓటమిలని ఎప్పుడు గూడా మీరు పట్టించుకోకండి. సో, మీరు వాళ్ళని వీళ్ళని కంపేర్ ఎందుకంటే అవి ఎప్పుడైతే మనము గెలుపు, ఓటమి అని కంపేర్ చేసుకుంటూ ఉంటామో, మనకి తెలియకుండానే మనలో ఒక అసూయ, మనలో సరికాని ఆలోచనలు, వాడిని ఏదైనా సరే నాశనం చేసైనా సరే నేను ముందెళ్ళిపోవాలి. ఇలాంటివన్నీ ఉంటాయి. సో, మీరు ఎప్పుడు గూడా అలా ఆలోచించొద్దు. నేను చేసిన పని 100% పక్కా చేస్తున్నానా లేదా? అది ఫలితం ఏదన్నా కానివ్వండి, నేను 100% శ్రద్ధతో చేశానా? నేను ఫుల్ ఎఫర్ట్స్ నేను ఆ పని మీద ఇచ్చానా అన్నదే పాయింట్. ఇంకొకటి ఏంటంటే స్థిరంగా ఉండండి. మీరు 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 వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటుంటే మీరు కొంచెం స్లోగా ఉండొచ్చు. కానీ మీరు ఎప్పుడైతే కన్సిస్టెన్సీతో ఏదైనా సరే చేసుకెళ్ళినప్పుడు విజయం మీదే అవుతుంది. అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే మనము ఈ స్థితిలో ఉన్నాము అంటే గనక మన పూర్వీకులు, మన చుట్టూతూ ఉండేవాళ్ళు, మన చుట్టూతూ ఎన్నో మనకి సహకరించడం మూలానే మనం ఒక చక్కటి స్థితిలో ఉన్నాము. కాబట్టి వాళ్ళందరి పట్ల ఎప్పుడు గూడా కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండండి. అలాగే సరి అయిన పదాలను ఉపయోగించండి. మీ నోటి నుంచి వచ్చే మాట చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎంతో శక్తిని కలిగి ఉంటాయి. మీ నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట గూడా జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోండి. అలాగే యువతకు బాధ్యతనివ్వండి. కొత్తగా వచ్చేటువంటి ఆ టెక్నాలజీని వాటిని అడాప్ట్ చేసుకోండి. వాటిని ఆహ్వానించండి. ఆహ్, ఆహ్, మీకంటే చిన్నవాళ్ళు ఆ యొక్క టెక్నాలజీ తెలిసినప్పుడు వాళ్ళకి కూడా మీరు సపోర్ట్ చేయండి. అనేది కూడా మనం ఈరోజు తెలుసుకున్నటువంటి అత్యున్నతమైనటువంటి పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనకి ఈ జ్ఞానాన్ని అందించినటువంటి షన్మియో మసూనో గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.